హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించిన 15th అక్టోబర్ 2024 షిఫ్ట్ 1లో జరిగిన సైకాలజీ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒకరే. ఆప్షన్ ఏ అంతః పరీక్షణ పద్ధతి, ఆప్షన్ బి ప్రక్షేపక పద్ధతి, ఆప్షన్ సి మనోవిక్షిప్తి నాటిక, ఆప్షన్ డి క్యాట్. ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంతః పరీక్షణ పద్ధతి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవనారంభ దశ కాలము. ఆప్షన్ ఏ 13 లేదా 14 నుండి 18 సంవత్సరాల వరకు, ఆప్షన్ బి 10 లేదా 12 నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు, ఆప్షన్ సి 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు, ఆప్షన్ డి 2 నుండి 6 సంవత్సరాల వరకు. సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 10 లేదా 12 నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు. ఇక క్వశ్చన్ నంబర్ 3, షీషోర్చే చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాలు సుమారుగా. ఆప్షన్ ఏ 30,400, ఆప్షన్ బి 34,400, ఆప్షన్ సి 34,300, ఆప్షన్ డి 33,400. క్వశ్చన్ నెంబర్ 3 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 34,300. ఇక క్వశ్చన్ నెంబర్ 4, నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉండే దశ. ఆప్షన్ ఏ కౌమార దశ, ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ సి యవనారంభ దశ, ఆప్షన్ డి వయోజన దశ. ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కౌమార దశ. ఇక క్వశ్చన్ నంబర్ 5, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్ష బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి. ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ బి సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ డి సాంప్రదాయేతర స్థాయి. ఫిఫ్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇక క్వశ్చన్ నంబర్ 6, క్రింది వాటిలో హేతుకీకరణంకు సంబంధించినది. ఆప్షన్ ఏ ప్రేరేపిత విస్మృతి లేదా బలవంతపు మతిమరుపు, ఆప్షన్ బి పగటి కలల్లో తీరని కోరిక తీర్చుకోవడం, ఆప్షన్ సి అందని ద్రాక్ష పుల్లన, ఆప్షన్ డి అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. సిక్స్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అందని ద్రాక్ష పుల్లన. ఇక క్వశ్చన్ నంబర్ 7, ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెబుతారు. ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం, ఆప్షన్ బి అభ్యసనం, ఆప్షన్ సి స్మృతి, ఆప్షన్ డి అభిరుచి. సెవెంత్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అభిరుచి. ఇక క్వశ్చన్ నంబర్ 8, క్రింది వాటిలో గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించినది. ఆప్షన్ ఏ స్వీయ అవగాహన, ఆప్షన్ బి స్వీయ నియంత్రణ, ఆప్షన్ సి స్వీయ ప్రజ్ఞ, ఆప్షన్ డి స్వీయ ప్రేరణ. 8th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వీయ ప్రజ్ఞ. ఇక క్వశ్చన్ నంబర్ 9, ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ఆప్షన్ ఏ ఎల్ఎల్ టెరెన్స్టన్, ఆప్షన్ బి గిల్ఫర్డ్, ఆప్షన్ సి హోవర్డ్ గార్డెనర్, ఆప్షన్ డి స్పియర్మన్. 9th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హోవర్డ్ గార్డెనర్. ఇక క్వశ్చన్ నంబర్ 10, నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వం. ఆప్షన్ ఏ నిర్దేశిత, ఆప్షన్ బి జోక్యరహిత, ఆప్షన్ సి ప్రజాస్వామ్య, ఆప్షన్ డి
సాంఘిక. 10th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్దేశిత. ఇక క్వశ్చన్ నంబర్ 11. పునర్బలన అభ్యసన ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఆప్షన్ ఏ డెసికో అండ్ క్రాఫర్డ్, ఆప్షన్ బి కింబల్, ఆప్షన్ సి గేట్స్, ఆప్షన్ డి స్మిత్. 11th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కింబల్. ఇక క్వశ్చన్ నంబర్ 12. లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం భావనోద్భవ సూత్రానికి చెందుతుంది. ఆప్షన్ ఏ సాధారణీకరణం నుంచి ప్రత్యేకం, ఆప్షన్ బి ప్రత్యేకం నుంచి సాధారణీకరణం, ఆప్షన్ సి మినహాయింపు, ఆప్షన్ డి విచక్షణ. 12th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సాధారణీకరణం నుంచి ప్రత్యేకం. ఇక క్వశ్చన్ నంబర్ 13. ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందు ఇమిడియున్న ప్రేరణ. ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ, ఆప్షన్ బి సాధన ప్రేరణ, ఆప్షన్ సి బహిర్గత ప్రేరణ, ఆప్షన్ డి సహజ ప్రేరణ. 13th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహిర్గత ప్రేరణ. ఇక క్వశ్చన్ నంబర్ 14. కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ డి యత్నదోష పద్ధతి. 14th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం. ఇక క్వశ్చన్ నంబర్ 15. ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షమునకు సమాంతరముగా ఉంటుంది. ఆప్షన్ ఏ ప్రారంభ స్ఫూర్తి, ఆప్షన్ బి చాంచల్య దశ, ఆప్షన్ సి పీఠభూమి దశ, ఆప్షన్ డి పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. 15th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పీఠభూమి దశ. ఇక క్వశ్చన్ నంబర్ 16. ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది ఏ అభ్యసన రంగం. ఆప్షన్ ఏ మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ బి జ్ఞాన రంగం, ఆప్షన్ సి భావావేశ రంగం, ఆప్షన్ డి సాంఘిక రంగం. 16th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మానసిక చలనాత్మక రంగం. ఇక క్వశ్చన్ నంబర్ 17. కింది వానిలో ఒక అంశం విద్యార్థుల అభ్యసనమును అంతగా ప్రభావితం చేయదు. ఆప్షన్ ఏ అవధానం, ఆప్షన్ బి లింగభేదం, ఆప్షన్ సి అభిరుచులు, ఆప్షన్ డి సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. 17th క్వశ్చన్ కి ఆన్సర్స్ గా 2,4 వస్తాయి. అంటే లింగభేదం అలాగే సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది ప్రభావితం చేయదు. ఇక క్వశ్చన్ నంబర్ 18. భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకుని ప్రతిస్పందించే సామర్థ్యం. ఆప్షన్ ఏ శబ్ద ప్రత్యక్షం, ఆప్షన్ బి వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం, ఆప్షన్ సి సామాజిక ప్రపంచ ప్రత్యక్షం, ఆప్షన్ డి దృశ్య ప్రత్యక్షం. 18th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం. ఇక క్వశ్చన్ నంబర్ 19. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగితే అది ఈ రకమైన బదలాయింపు. ఆప్షన్ ఏ అనుకూల, ఆప్షన్ బి ప్రతికూల, ఆప్షన్ సి శూన్య, ఆప్షన్ డి ద్విపార్ష. 19th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్విపార్ష. ఇక క్వశ్చన్ నంబర్ 20. క్రింది వానిలో స్మృతిని పెంచే కారకం. ఆప్షన్ ఏ అవధానం, ఆప్షన్ బి దమనం, ఆప్షన్ సి అవరోధం, ఆప్షన్ డి అనుపయోగం. 20th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవధానం. ఇక క్వశ్చన్ నంబర్
21. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. 21st క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇక క్వశ్చన్ నంబర్ 22. క్రింది వానిలో సమస్య కేంద్రీకృత మంత్రణం. ఆప్షన్ ఏ అనిర్దేశిక, ఆప్షన్ బి శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ సి నిర్దేశిక, ఆప్షన్ డి స్వీయ. 22nd క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్దేశిక. ఇక క్వశ్చన్ నంబర్ 23. పాఠశాల సంస్కృతి అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్ ఏ టైలర్, ఆప్షన్ బి రూబిన్, ఆప్షన్ సి పార్కర్, ఆప్షన్ డి విల్లార్డ్ వాలర్. 23rd క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విల్లార్డ్ వాలర్. ఇక క్వశ్చన్ నంబర్ 24. 6 నుండి 8 తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఇన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి. ఆప్షన్ ఏ 200, ఆప్షన్ బి 220, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 180. 24th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 220. ఇక క్వశ్చన్ నంబర్ 25. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్ ఏ విండోస్, ఆప్షన్ బి ఎంఎస్ ఆఫీస్, ఆప్షన్ సి లినక్స్, ఆప్షన్ డి డిఓఎస్. 25th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎంఎస్ ఆఫీస్. ఇక క్వశ్చన్ నంబర్ 26. క్రింది వానిలో పఠనపరమైన సమస్యలకు చెందినది. ఆప్షన్ ఏ డిస్లెక్సియా, ఆప్షన్ బి డిస్గ్రాఫియా, ఆప్షన్ సి డిస్కాల్క్యులియా, ఆప్షన్ డి డిస్ఫేసియా. 26th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిస్లెక్సియా. ఇక క్వశ్చన్ నంబర్ 27. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ. ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 41, ఆప్షన్ డి 38. 27th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 42. ఇక క్వశ్చన్ నంబర్ 28. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు. ఆప్షన్ ఏ మౌఖిక పరీక్ష, ఆప్షన్ బి రాత పరీక్ష, ఆప్షన్ సి చదివించడం, ఆప్షన్ డి ఎలాంటి పరీక్ష లేకుండుట. 28th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎలాంటి పరీక్ష లేకుండుట. ఇక క్వశ్చన్ నంబర్ 29. ఆర్టీఈ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ. ఆప్షన్ ఏ 26/8/2009, ఆప్షన్ బి 20/8/2009, ఆప్షన్ సి 15/8/2009, ఆప్షన్ డి 31/8/2009. 29th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 26/8/2009. ఇక క్వశ్చన్ నంబర్ 30. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాల బిఈడి లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం ఐటీఈపిను పరిగణిస్తారు. ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2032, ఆప్షన్ డి 2035. 30th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2030. ఇదండి ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి 15th అక్టోబర్ 2024 షిఫ్ట్ 1లో జరిగిన సైకాలజీ క్వశ్చన్స్ అనేవి. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.